ఓకే. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ జూమ్ ట్రైనింగ్కి మళ్ళీ తిరిగి స్వాగతం. ఓకే. ఇందాక మనం డిస్కస్ చేసాం. ఒక మనిషి లైఫ్లో ఎన్నో కావాలనుకుంటాడు, కానీ అన్నిటికీ కాంప్రమైజ్ అవుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎంచుకున్న వృత్తిలో, జాబులో, బిజినెస్లో అనుకున్నంత ఇన్కమ్స్ లేక అన్నిటిలో కాంప్రమైజ్ అవుతూ తన డ్రీమ్ తను ఫుల్ఫిల్ చేసుకోకుండా ఇబ్బంది పడుతున్నాడని. మరి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు భూమి మీద బతికేది ఎలా అంటే నాలుగు మార్గాలు. సో ఒకటి ఎంప్లాయ్, జాబ్. రెండు సెల్ఫ్ ఎంప్లాయ్. మూడు బిజినెస్. నాలుగు ఇన్వెస్టర్. సో చాలామంది ఎక్కువ 95% ఎలా ఉన్నారంటే ఎంప్లాయీ, ఆల్మోస్ట్ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ బిజినెస్గా ఇన్వెస్టర్గా ఉండాల్సిన చాలామంది చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 95% పీపుల్ ఎలా ఉంటారంటే ఫస్ట్ చెప్పిన జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయీకే మగ్గు చూపుతూ ఉంటారు. మరి ఏదైతే 5% పీపుల్ మనీ ఎక్కడుందో అక్కడ పని చేసుకుంటూ తన డ్రీమ్ తను ఫుల్ఫిల్ చేసుకుంటూ తనకి ఏం కావాలి లైఫ్లో అన్నీ కూడా తెచ్చుకుని చాలా ఎక్సలెంట్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. రైట్. మరి ఈ రోజున చాలామంది జాబ్ నుంచి బిజినెస్లో కావచ్చు, ఇన్వెస్టర్గా కావాలి అంటే ఇప్పుడున్న పొజిషన్లో హైలీ ఇంపాసిబుల్. కానీ ఈ రోజున ఒక ఎంప్లాయీ కావచ్చు, ఒక సెల్ఫ్ ఎంప్లాయీ కావచ్చు, ఏం చేయాలి ఏం చేయాలని కన్ఫ్యూజ్లో ఉన్న పర్సన్ కావచ్చు, ఈ రోజున మనం ఒక రైట్ టైంలో ఒక రైట్ డిసిషన్ కనుక తీసుకోగలిగితే వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఆ బిజినెస్ మ్యాన్గా మారే అవకాశం ఉంది ఈ ఇండస్ట్రీ ద్వారా. అలాగే ఇన్ ఫ్యూచర్ ఇన్వెస్టర్గా కూడా మారే అవకాశం ఉంది వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మనం బిజినెస్గా దీన్ని టేకప్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి. రైట్. మరి ప్రతి వ్యక్తి కూడా జాబ్ చేసే పర్సన్ లైఫ్ ఎలా ఉందో మీకు తెలుసు, సెల్ఫ్ ఎంప్లాయీ యొక్క లైఫ్ ఎలా ఉందో మీకు తెలుసు. మరి బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ ఎలా ఉందో కూడా మీరు కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటారు. అలాగే ఇన్వెస్టర్ల యొక్క లైఫ్ ఎలా ఉంటుందో కూడా మీరు ఆల్రెడీ కొన్ని మెయిన్ పెద్ద పెద్ద వ్యక్తులను చూసినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. సో చాలామంది ఎంప్లాయీకి సెల్ఫ్ ఎంప్లాయీకే మగ్గు ఎక్కువ చూపుతారు. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు కూడా మనల్ని కూడా అలాగే పెంచారు. రైట్. బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే మంచి జీతం వస్తుంది, మంచి జీతం వస్తే మ్యారేజ్ చేస్తాం, మంచి మ్యారేజ్ చేసుకుంటే మంచి కట్నం వస్తుంది, లైఫ్ సెటిల్ అయిపోద్ది అని అలా మన చిన్నప్పటి నుంచి మన మైండ్లో మన సిస్టంలో దాన్ని ఫీడ్ చేశారు. అందుకనే ప్రతి వ్యక్తి కూడా నేను జాబ్ చేయాలి, ఎంప్లాయీగా నేను మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, అది గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్. ఏదన్నా గవర్నమెంట్ జాబ్ మీద మళ్ళీ ఎక్కువ మక్కువ చూపుతాం. ఓకే. అందుకనే చాలామంది ఈ జాబ్స్ చదువుకుని ఉద్యోగాలు లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా మైండ్ సెట్ అలాగే ఉండడం ద్వారా. మరి జస్ట్ దీన్ని ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి ఎస్ నేను కూడా బిజినెస్ పర్సన్గా మారాలి, నేను కూడా ఫ్యూచర్లో ఒక ఇన్వెస్టర్గా మారాలి అనుకుంటే ఈ రోజున మనకున్న పరిస్థితులను బట్టి మనకి సాధ్యం కాక మనం వీటి గురించి ఆలోచించాం. కానీ ఈ రోజున మనం ఎంచుకున్న ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈ ఇండస్ట్రీ ద్వారా ఒక సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా మారడానికి 100%కి 200 కాదు 1000% అవకాశం ఉంది. ఎక్కడ అంటే దట్ ఈస్ ఓన్లీ వన్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. రైట్. సో ఈ ఇండస్ట్రీలో మనకి జాబ్ పరంగా ఎలాంటివి ఉంటాయో అలాగే ఈ ఇండస్ట్రీ పరంగా ఎలాంటివి ఉంటాయి అనేది మనం ముందు ట్రైనింగ్లో చూద్దాం. అలాగే దాంతోపాటు చూసుకుంటే ఏదైతే మనం అనుకున్న అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి, మనకు అన్ని సంపాదించుకోవాలనుకుంటే ఆల్రెడీ మీరు మార్నింగ్ ఇంతకుముందు సెక్షన్లో దీని గురించి లైట్గా డిస్కస్ చేశాను. ఒక వ్యక్తి పర్ఫెక్ట్గా ఎంచుకున్న వృత్తిని న్యాయం చేయాలి, అన్ని వర్క్ చేయాలి ఆర్ట్ఫుల్గా అంటే అనుకుంటే వానికి కావాల్సినవి ఏంటి అంటే తెలుసుకోవాల్సిన సబ్జెక్టులు 7 సబ్జెక్టులు. ఈరోజు మన టాపిక్ అదే 7 సబ్జెక్ట్స్. 7 సబ్జెక్టులో మనం ఎంచుకున్న ఇండస్ట్రీ ఏంటి అంటే మనం అంతకు ముందు ఉన్న ఇండస్ట్రీలు ఎందుకు రావట్లేదు, ఇండస్ట్రీ ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి. సో ఆ ఇండస్ట్రీ డిఫరెంట్ అండి అసలు. ఓకే. మరి ఈ ఇండస్ట్రీలో గ్రోత్ ఎందుకు వస్తుంది, అసలు ఇండస్ట్రీ గురించి టోటల్గా తెలుసుకుని ఉండాలి. అలాగే ఈ కంపెనీ పరంగా సో ఎన్నో కంపెనీలు ఉంటాయి ఇండస్ట్రీలో, మరి ఈ కంపెనీలో మనం ఎందుకు చేయాలి, ఈ కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉంది, స్టార్టింగ్ ఎలా ఉంది, ఈరోజు కంపెనీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్న విషయాలు కూడా మనం తెలుసుకున్నప్పుడు ఎస్ ఇలాంటి ఫ్యూచర్ ఉన్న కంపెనీని మనం వర్క్ చేసుకుంటే మన లైఫ్ మారిద్దని ఒక నమ్మకం కుదురుతుంది మనకి. రైట్. దాంతోపాటు చూసుకుంటే మేనేజ్మెంట్ గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే దాంతోపాటు చూసుకుంటే ఏదైతే ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్లో అందరూ వాడయ్యా, కొంతమందే వాడయ్యా, అందరికి రీజనబుల్లా, కాస్ట్ ఎక్కువ, ఎలా ఉన్నాయి ఏంటి, వాట్ ఈస్ వాట్ రిజల్ట్ ప్రొడక్టా, రిజల్ట్ లేని ప్రొడక్ట్సా అని చాలామందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి, వాడి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా పొందాలి.
రైట్. దాంతోపాటు చూసుకుంటే మార్కెట్. సో మనం ఎంచుకున్న వృత్తి ఎంతకాలం ఉంటుంది, మనం ఇందులో ఎంతకాలం డబ్బు సంపాదించవచ్చు, మరి ఇది మధ్యలో ఎక్కడ నేను అయితే అని చాలా మందికి మార్కెట్ గురించి డౌట్ ఉంటుంది. ఓకే, రైట్. దాంతోపాటు చూసుకుంటే అసలు ఇక్కడ సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలో మనకి ఏం తెలియదు, నేనేం చదువుకోలేదు, నాకు ఏలు ముద్రే, సొంతం కూడా పెట్టడం రాదు అనే పర్సన్స్ కూడా ఈ బిజినెస్ సక్సెస్ అయ్యారు. మరి అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ మనకి నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఎలాంటి ట్రైనింగ్ జరుగుతాయి, ఏం జరుగుతాయి, ఏంటి అన్న దాని గురించి కూడా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ప్లస్ దాంతోపాటు చూసుకుంటే ఇన్ని చేసినా కానీ ఇన్కమ్స్ అనేది పర్ఫెక్ట్గా రాకపోతే ఎవరు ఏమి చేయలేరు. మరి ఇక్కడ ఇన్కమ్ ప్లాన్ ఏంటి, మనకి ఇన్కమ్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి, ఏ లెవెల్లో ఏ ఇన్కమ్ వస్తుంది, ఎలా వస్తాయి, ఏంటి, ఏం చేయాలని మనం ఇన్కమ్ ప్లాన్ కూడా నేర్చుకోవాలి, మనకు తెలిసిన పర్సన్స్కి నేర్పించాలి. రైట్. ఇలా టోటల్ చూసుకుంటే మనం ఒక ఇండస్ట్రీ మనం ఎంచుకున్న ఏ వృత్తులైనా కానీ సక్సెస్ కావాలంటే ప్రతి దాంట్లో కూడా ఈ 7 గురించి మనం ఆలోచించి ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థితి ఈ రోజున. రైట్. చెప్తా ఉంటారు ఎగ్జాంపుల్, ఒక మ్యారేజ్ చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఆలోచించి మ్యాచ్ సెట్ చేస్తారు మన పెద్దవాళ్ళు. అలాగే మనకి ఎంచుకున్న వృత్తులు మనం సక్సెస్ కావాలి, మనకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే టోటల్గా మనం ఏంలో వెళ్ళబోతున్నాం, ఏ కంపెనీకి వెళ్తున్నాం, కంపెనీ గ్రోత్ ఏంటని ఇలా టోటల్గా ఈ 7 రకాలు కనుక మనకి అవగాహన ఉంటే మనం ఆర్ట్ఫుల్గా దాన్ని 100కి 100% ఆర్ట్ఫుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. మన మీద మనకు నమ్మకం క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి హార్ట్ఫుల్గా మనం ఎప్పుడైతే నమ్మామో మనం చెప్పే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హార్ట్ఫుల్గా చెప్పగలుగుతాం, వాళ్ళు కూడా మనతో పాటు వర్క్ చేయడానికి రెడీ అవుతారు. సో మనమే వీటి గురించి తెలియకోకుండా, మనకే నాలెడ్జ్ లేకోకుండా ఎదుటి వ్యక్తికి మనం కాన్ఫిడెన్స్ చెప్పనప్పుడు ఈయనకే తెలియదు, ఈయనతో పాటు ఉంటే నా లైఫ్ ఇంతే అని చెప్పేసి మనతో పాటు జర్నీ చేయాలంటే ఆలోచిస్తూ ఉంటారు. రైట్. మరి ఈ రోజున ఈ టాపిక్ ఎంచుకున్న టాపిక్ ఏంటంటే ఈ 7 సబ్జెక్టు. ఈ 7 సబ్జెక్టులో డైలీ ఒకదాని గురించి పూర్తి క్లారిటీ ఇచ్చుకుంటూ 1 by 1 మీరు రాసుకునే టైం కూడా ఇచ్చుకుంటూ 1 by 1 పాయింట్స్ మీరు నోట్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ దాన్ని మీరు ప్రాక్టీస్ చేసి మీ డౌన్లైన్స్ పార్ట్నర్స్కి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా నేను మీకు ఎలా చెప్తున్నానో మీరు మీ టీంలో అలా చెప్పుకుంటూ మీరు కూడా ఒక ట్రైనర్గా, ఒక లీడర్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసమే ఈ రోజున ఈ యొక్క జూమ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసాం. రైట్. మరి ఫస్ట్ది ఇండస్ట్రీ గురించి. సో ఈరోజు మనం ఎంచుకున్న ఇండస్ట్రీ ఎలాంటిది, సో ఈ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ ఎలా ఉండబోతుంది, ప్రజెంట్ ఎలా ఉంది, అలాగే దాంతోపాటుగా బయట ఇండస్ట్రీ మనం ఏదైతే ఇప్పుడున్న ఇండస్ట్రీ ఏదైతే ఉందో బయట ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీకి డిఫరెంట్ ఏంటి, సో అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటి, అక్కడ కోల్పోయేది ఇక్కడ పొందేది ఏంటి అని చెప్పేసి మనం టోటల్గా ఈ యొక్క ఇండస్ట్రీ గురించి మనం ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. రైట్. ఈ రోజున ఇండస్ట్రీ గురించి మనం టాపిక్ తీసుకుందాం. సో ఇండస్ట్రీ గురించి ఒకసారి ఎవరైతే నోట్స్ బుక్ పెన్ తీసుకుని నోట్ చేసుకోండి 1 by 1. ఓకే. టోటల్ చూసుకుంటే ఇండస్ట్రీలు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ట్రెడిషనల్ ఇండస్ట్రీ అది మనకు తెలిసిన ఇండస్ట్రీ. ఈరోజు మనం బయట ఏదైతే కిరాణా షాప్లో కావచ్చు, సూపర్ బజార్లో కావచ్చు, మనం కొనే వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ బిజినెస్ని ట్రెడిషనల్ బిజినెస్ అంటారు, దీన్నే సాంప్రదాయక వ్యాపారం అంటారు. రైట్. దీని గురించి ఆల్మోస్ట్ అందరూ తెలుసు. మరి తెలియని విషయం ఏదైతే ఉందో, తెలియని బిజినెస్ ఏంటి అంటే అదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అని కూడా అంటారు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో టోటల్గా చూసుకుంటే 2 టైప్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఒకటి ట్రెడిషనల్ ఇండస్ట్రీ, 2 డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. రైట్. ఒకసారి ఈ ఇండస్ట్రీ డిఫరెంట్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ మీకు తెలిసిందే. సో ట్రెడిషనల్ ఇండస్ట్రీ ప్రాసెస్ కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ప్రాసెస్ కావచ్చు, పని ఒకటే. ఏంటి ఆ పని అంటే, ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో వస్తువు తయారైద్ది, ఆ వస్తువు కన్జ్యూమర్ అనే పర్సన్ అంటే మనం వాడాలి. సో అది ట్రెడిషనల్ బిజినెస్ కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కావచ్చు, ఏ బిజినెస్ అయినా కానీ ప్రాసెస్ మాత్రం ఒకటే. రైట్. కంపెనీ ఉంటుంది, కంపెనీలో వస్తువు తయారైద్ది, ఆ వస్తువు కన్జ్యూమర్ వాడాలి. రైట్. ఇది ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్లో జరిగే వర్క్ ఏదైతే ఉందో వర్క్ స్టైల్ వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన బయట బిజినెస్ ఇండస్ట్రీలో కంపెనీతో అయిన వస్తువు నేరుగా మన దగ్గరికి వస్తుందంటే రానే రాదు. మరి మనకి వస్తువు మన కాడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం జరిగిద్దంటే చూద్దాం. ఒక సూపర్ స్టాకీస్ దగ్గరికి వస్తుంది, అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వస్తుంది, అక్కడ నుంచి డీలర్ దగ్గరికి వస్తుంది, అక్కడ నుంచి హోల్సేలర్ దగ్గరికి వస్తుంది, అక్కడ నుంచి రిటైలర్ దగ్గరికి వస్తుంది, ఆ తర్వాత కిరాణా షాప్కి వస్తుంది, అక్కడ మనం పర్చేజ్ చేస్తాం.
అంటే ఒక కంప్యూటర్ తయారైన వస్తువు ఈ రోజున మన కాడికి వచ్చేటప్పటికి సమ్ పర్సన్ చేతులు మారి రావాలి. ఈ చేతులు మారే క్రమంలో ఈ రోజున కల్తీ జరుగుతూ ఉన్నాయి. ఆ కల్తీ పౌడర్ వాడుకోవడం వల్ల మన హెల్త్, మన ఫ్యామిలీ హెల్త్ మనం డ్యామేజ్ చేసుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? ఎస్. అలాగే దాంతోపాటు చూసుకుంటే మనం హెల్త్ ఒకటి నష్టపోవట్లేదు, దాంతోపాటు మనీ వేస్ట్ అవుతుంది. ఆ మనీ వేస్ట్ ఎలా అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో వస్తువు ఉన్న విషయం మనకి ఎలా తెలిసిద్ది? కంపెనీ అని మనకు ఇంటికి వచ్చి చెప్పిద్దా? వీళ్ళు ఎవరైనా బిజినెస్ చేసే పర్సన్స్ మన ఇంటికి వచ్చి చెప్తారా? లేనే లేదు. సో అడ్వర్టైజ్మెంట్స్, యాడ్స్, ఎలాంటి యాడ్స్ అంటే పేపర్ యాడ్స్, పాంప్లెట్స్, అలాగే టీవీలో స్కోరింగ్, అలాగే సెలబ్రిటీస్తో చెప్పించడం. ఎగ్జాంపుల్ చూసుకుంటే సంతూర్ కంపెనీ ఉందన్న విషయం మనకి మహేష్ బాబు వచ్చి సంతూర్ గురించి చెప్పేవారు మనకు తెలియదు. అలాగే ఇలా ప్రతిదానికి సెలబ్రిటీస్, బ్రాండ్ అంబాసిడర్తో మనకి దాని గురించి చెప్పించుకుంటూ వాళ్ళ ఊరికి చెప్తారంటే వాళ్ళకి కమిషన్స్ ఇవ్వాలి. అలాగే దాంతోపాటు చూసుకుంటే సూపర్ స్టాకిస్ట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, హోల్సేలర్, రిటైలర్, కిరాణా షాప్ వ్యక్తులు ఊరికే చేస్తారంటే వాళ్ళకి కమిషన్స్ ఇవ్వాలి. అంటే కంపెనీలో వస్తువు తయారైంది ఒక కాస్ట్ అయితే ఈరోజు మనగాడికి వచ్చేటప్పటికి మరో కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కంపెనీ ఒక వస్తువు 30 రూపాయలు తయారైంది అనుకుంటే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్కి, కంపెనీ ట్రాన్స్పోర్ట్కి అంతా కలిపి ఒక 10% ఖర్చు అయినా కానీ కంపెనీ ఒక 40 రూపీస్ కనుక వస్తువు రిలీజ్ చేసింది బయటకు అనుకుంటే ఈ రోజున ఆ వస్తువు మన కాడికి వచ్చేటప్పటికి ఎంఆర్పిలో 100 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ మనం 60% ఎక్స్ట్రా పే చేస్తాం. సో ఈ 60% ఏమవుతుందంటే ఇక్కడ ఎవరైతే బిజినెస్ చేసుకుంటారో వాళ్ళ జేబులోకి వెళ్తుంది. అలాగే ఇక్కడ ఎవరైతే దీన్ని షేర్ చేస్తున్నారో, పబ్లిసిటీ చేస్తున్నారో వాళ్ళ జేబులోకి వెళ్తుంది. ఈ రోజున వాళ్ళు మాత్రమే డెవలప్ అవుతున్నారు. కన్జ్యూమర్ లాగానే ఉంటున్నాడు. రైట్. ఇది బయట జరిగే బిజినెస్. సో దీని ఏమైనా మనం ఆపగలమా? కల్తీని కావచ్చు, మనీ వేస్ట్ని కావచ్చు అంటే మనకి సాధ్యం కాని పని ఇది. రైట్. అందుకే చెప్తా ఉంటారు, సో సార్ మీరు ఏదైతే బిజినెస్ బయట వాడుతున్న షాప్ ఏదైతే ఉందో జస్ట్ షాప్ మాత్రం సార్, ఆటోమేటిక్గా మీరు బయట నష్టపోయే నష్టాలకి భర్తీ చేసుకుని దీన్ని కనుక మీరు బిజినెస్గా కెరీర్కి ఎంచుకుని వర్క్ చేసుకుంటే కనుక మీ లైఫ్ కూడా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ అని చెప్పేసి మన వాళ్ళు వచ్చి మీకు చెప్తూ ఉంటారు. సో మరి చాలా మందికి పెద్ద డౌట్ ఏంటంటే ఇలా బయట ఇలా జరుగుతుంది కదా, మరి ఇది కూడా ఇలాగ ఉంటుంది కదా, మరి వీళ్ళకి ఇవన్నీ ఎలా ఇస్తున్నారు, ఎలా వస్తున్నాయి ఏంటని చెప్పి చాలా మందికి పెద్ద డౌట్. చూద్దాం. ఇది మనం బయట జరిగే బిజినెస్ ఒక ప్రాసెస్. రైట్. టోటల్ ఎంత నష్టపోతున్నాం అంటే 60-70%. నేను 60 చెప్తున్నాను. రైట్. మరి నెక్స్ట్ జరిగే మనం ఎంచుకున్న బిజినెస్ ఏంటి? సో మనం ఏదైతే షాప్ మారితే మనం వచ్చే ఇండస్ట్రీ ఏంటిది? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఈరోజు మనం జస్ట్ షాప్ మారితే టోటల్గా ఇక్కడ చేంజ్ అవుతాయి, ఇండస్ట్రీ చేంజ్ అవుతుంది, షాప్ చేంజ్ అవుతుంది, ప్రొడక్ట్ చేంజ్ అవుతుంది, క్వాలిటీ చేంజ్ అవుతుంది, ఆల్మోస్ట్ అన్ని చేంజ్ అవుతాయి. జస్ట్ చేంజ్ అయినప్పుడు మనం ఉన్న ఇండస్ట్రీనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. అంటే ట్రెడిషనల్ బిజినెస్లో నుంచి మనం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లోకి వచ్చేసాం మనకు తెలియకుండా జస్ట్ షాప్ మారితే. మరి ఇక్కడ ప్రాసెస్ ఏంటి? సేమ్ ఇక్కడ కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ వెస్టేజ్. అలాగే కంపెనీతో పాటు ఇక్కడ కూడా కంపెనీలో వస్తువు తయారైంది, ఆ వస్తువు వాడేది ఎవరంటే కన్జ్యూమరే. కానీ ఈ బిజినెస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదైతే కంపెనీ తయారైన వస్తువు కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి నో మిడిల్ మ్యాన్, నో యాడ్స్. అంటే మధ్యవర్తులు ఎవరు ఉండరో, మరి యాడ్స్ ఎక్కడా రావు. మరి ఈ ప్రోడక్ట్ కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ ఎవరికి ఇస్తారు అంటే డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు. అదేంటి సార్ మధ్యవర్తులు ఎవరు లేరన్నారు, మరి డిస్ట్రిబ్యూటర్ ఎవరు అంటే కన్జ్యూమరే డిస్ట్రిబ్యూటరే కన్జ్యూమర్ ఇక్కడ. సో మీరందరూ ఎవరు అంటే కస్టమర్ అని చెప్పడానికి లేదు, మన డిస్ట్రిబ్యూటర్స్. రైట్. ఎవరైతే ఇందులో జాయిన్ అవ్వడానికి ఒక ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చి ఒక ఐడి నెంబర్ క్రియేట్ చేస్తున్నారో ఆ క్రియేట్ చేసిన పర్సన్నే డిస్ట్రిబ్యూటర్ అంటారు. మరి కంపెనీలో వస్తువు ఎవరికి ఇస్తారంటే ఓన్లీ డిస్ట్రిబ్యూటర్కే. అదేంటి సార్ మరి కన్జ్యూమర్గా నేను ఐడి తీసుకొని సార్ నా ప్రోడక్ట్ ఎవరు అంటే ఇవ్వనే ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ బయట బిజినెస్ మనం ఏదైనా ఒక షాప్కి, ఒక ఊరు వెళ్ళినా ఒక షాప్కి వెళ్ళినాం. ఆ షాప్కి వెళ్ళినప్పుడు సార్ నాకు పలానా సబ్బు పోస్ట్ ఇవ్వండి సార్ అంటే మీదే ఊరు, మీ ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఎన్ని డీటెయిల్స్ అడుగుతారా? అడగగానే వస్తువు ఇస్తారా? ఇస్తారు ఖచ్చితంగా. కానీ ఈ బిజినెస్లో మీరు ఏదన్నా ఒక డైరెక్ట్ మన కంపెనీ యొక్క స్టోర్కి వెళ్ళి సార్ ఒక సబ్బు ఇండి, ఒక పేస్ట్ ఇండి అంటే ఒక్కరు కూడా ఇరు. ఎందుకంటే సార్ మీరు మీ ఐడి నెంబర్ చెప్పండి సార్, మీ ఐడి నెంబర్ మీద మీకు ఏం కావాలో చెప్పని చెప్పేసి బిల్డింగ్ అవ్వందే ప్రోడక్ట్ అనేది బయటికి రానే రాదు. మరి ఇక్కడ ఐడి ఉంది అంటే ఆయన్ని డిస్ట్రిబ్యూటర్ అంటారు. అంటే ఇక్కడ కంపెనీలో బిజినెస్ ఎలా జరుగుతుంది? కంపెనీ టు డిస్ట్రిబ్యూటర్, నో మిడిల్ మ్యాన్, నో యాడ్స్. ఏంటిది? నో మిడిల్ మ్యాన్, నో యాడ్స్. మరి నో యాడ్స్ లేవు కదా సార్, మరి ఇక్కడ ఎలా పబ్లిసిటీ అవుతుంది అంటే అది చెప్తా. రైట్. మరి ఏదైతే మనం బయట నష్టపోతున్న 60% ఏదో ఉందో ఇక్కడ కూడా అదే 60% ఉంటుంది కాబట్టి ఆ 60% తీసుకోవడానికి మధ్యవర్తులు లేరు, యాడ్స్ లేవు కాబట్టి అదే 60% అగైన్ మళ్ళీ అదే డిస్ట్రిబ్యూటర్కే ఇక్కడ
ఇవ్వడం జరిగిద్ది. అది మీకు ఇన్కమ్ ప్లాన్ అంటే క్లారిటీ ఉంటుంది, రైట్. అలాగే దాంతోపాటు చూసుకుంటే మరి ఇక్కడ చూడండి, ఇదే ట్రెడిషనల్ బిజినెస్ మనం డిఫరెంట్ చూపించాం. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే కంపెనీ ఏది ఉందో ఆ కంపెనీలో ఆల్మోస్ట్ అన్ని రకాల ప్రొడక్ట్స్ దీన్ని ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆల్రెడీ సేమ్ ఇప్పుడు చెప్పిందే. కన్జ్యూమర్కి వచ్చేప్పుడు యాడ్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇదే ట్రెడిషనల్ బిజినెస్ ప్రాసెస్ ఇలా. అలాగే నెక్స్ట్ దాంతోపాటు చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనం చూసుకుంటే ఆ కంపెనీ ఏదైతుందో కంపెనీ వెస్టేజ్ ఈ రోజున మధ్యలో ఎవరు కూడా ఇలా ఎవరు ఉంటారు కాబట్టి డైరెక్ట్గా ఆ కన్జ్యూమరే డిస్ట్రిబ్యూటర్ కాబట్టి బయట నష్టపోయే 60 to 70% ఏదైతే ఉందో అది అగైన్ మళ్ళీ వాళ్ళకి ఇస్తారు. అది ఇన్కమ్ ప్లాన్, రైట్. అలాగే దాంతోపాటు మరి ఇక్కడ పబ్లిసిటీ లేదంటున్నారు, యాడ్స్ లేవు కదా సార్, మరి ఎలా వస్తువు ఉందన్న విషయం జనాలు తెలిసిద్ది అంటే సింపుల్. ఎలా అంటే ఆ ఇమేజ్ పోయింది, రాలేదా? రైట్ ఇలా లేదు సారీ, ఆ ఇమేజ్ ఇక్కడ అక్కడ పెట్టాను, రైట్. మరి ఇక్కడ పబ్లిసిటీ ఎలా అవుతుందంటే మౌత్ పబ్లిసిటీ. సో ఇక్కడ అన్ని పబ్లిసిటీల కన్నా పవర్ఫుల్ పబ్లిసిటీ ఏదైనా ఉందంటే మౌత్ పబ్లిసిటీ. ఏ సార్ను ఈరోజు ఏదైనా మనం ఒక దాన్ని చూసాము అంటే మనం చూసినట్టు చెప్తామా? రకరకాలుగా దాన్ని ఎదటి వ్యక్తికి నోట్ ద్వారా ప్రమోట్ చేస్తూ ఉంటాం, రైట్. ఇలా మౌత్ పబ్లిసిటీలో టాప్ పబ్లిసిటీ ఏదో ఉందంటే మౌత్ పబ్లిసిటీ. మరి ఈరోజు మనకి ప్రొడక్ట్ గురించి ఈ పలానా వస్తువులు పలానా చాట ఉన్నాయని చెప్పి ఎలా తెలిసిందంటే మౌత్, వాడిన వ్యక్తి వారి యొక్క రిజల్ట్ని నచ్చకపోయినా ఆ రిజల్ట్ని ఆ వ్యక్తి ఎంతో మందికి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏమన్నా మౌత్ పబ్లిసిటీ కనుక ఖర్చు అయ్యిద్ది అంటే నో ఖర్చు, కాస్ట్ మనీ ఏమి కంపెనీ ఇవ్వాల్సిన అవసరం లేదు, రైట్. మరి ఇలా మౌత్ పబ్లిసిటీగా దీన్ని బిజినెస్ అనేది మౌత్ ఇలా డెవలప్ అవుతూ బిజినెస్ పెరుగుతూ ఉంటుంది. మరి ఈ రోజున మనం ఎంచుకున్న ఇండస్ట్రీ ఏంటిది? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, దాని ప్రాసెస్ అది. సో చాలా మందికి దీనికి ఎప్పుడైతే కంపేర్ చేస్తున్నా డిఫరెంట్ అనేది తెలిసిందో, ఎస్ నిజమే కదా, ఈరోజు బయట మనం అన్ని నష్టపోతున్నాం, హెల్త్ నష్టపోతున్నాం, మనీ నష్టపోతున్నాం, జస్ట్ ఇక్కడ షాప్ మార్చుకుంటే ఎన్ని ఎలా వస్తున్నాయి అంటే ఇక్కడ మధ్యవర్తులు లేరు, యాడ్స్ లేవు కాబట్టి ఏదైతే బయట నష్టపోతున్నామో నష్టాన్ని ఇక్కడ భర్తీ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎస్ ఎక్సలెంట్. ఇలాంటి ఇండస్ట్రీలు మనం వాడుకోవచ్చు, మన హెల్త్ మనం కాపాడుకోవచ్చు, అలాగే మన మనీని మనం సేవ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా దీన్ని బిజినెస్గా కూడా చేసుకుని మనకున్న డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసిన అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం బిజినెస్గా కూడా చేసుకోవచ్చు అని ఒక ఆలోచనతో ముందడిగేస్తాడు, రైట్. మరి ఇక్కడ చూద్దాం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క పవర్ ఎలా ఉందో చూసుకుంటే, ఈ రోజున డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే ఈ రోజున ఈ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఈ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే టాప్ 10 దేశాలు చూసుకుంటే ఈరోజు చూసుకుంటే జనాభా బట్టి టర్నోవర్ పరంగా చూసుకుంటే కొన్ని లక్షల కోట్లు టర్నోవర్ అవుతా ఉంది. యుఎస్ఏ కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, ఇలా చూసుకుంటా పోతే ఆ టర్నోవర్ అనేది కొన్ని లక్షల కోట్ల టర్నోవర్ అవుతూ ఉంది. మరి మన ఇండియా వారికి చూసుకుంటే ఇండియా జనాభా చూసుకుంటే 2వ స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఫస్ట్ చైనా అయితే, రెండోది ఇండియా. 132 కోట్ల జనాభాకి టోటల్ చూసుకుంటే అయ్యే టర్నోవర్ ఎంత అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో 7,800, అంటే దాదాపు ఇప్పుడు చూసుకుంటే 13,000 కోట్లు క్రాస్ అయింది. మరి ఈ ఇండస్ట్రీని ఈ రోజున జనాభా పరంగా ఎక్కువ ఉన్న జనాభా ఇండియా, 2వ స్థానంలో ఉంది ఇండియా. కానీ ఈ బిజినెస్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో టర్నోవర్ పరంగా చూసుకుంటే దాదాపు 13,000 కోట్ల టర్నోవర్ అయింది. మరి ఫ్యూచర్ ఎంత చేసుకునే అవకాశం ఉంది? ఎగ్జాంపుల్స్ యుఎస్ఏ ఉన్న 32 కోట్ల జనాభా ఉంటేనే 2,12,550 కోట్లు టర్నోవర్ అయిందే. మరి ఇండియాలో 132 కోట్ల జనాభా ఉంటే ఎంత టర్నోవర్ అయ్యే అవకాశం ఉంది? ఎస్, అంటే ఇది ఫ్యూచర్ ఉన్న ఇండస్ట్రీ, రైట్. మరి ఈ ఇండస్ట్రీని ఒకప్పుడు మన ఇండియాలో డెవలప్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఇండస్ట్రీ పరంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్టు లేక, గైడెన్స్ లేక రకరకాల కంపెనీలు వచ్చి పోయి ఇది చాలామందికి నెగిటివ్గా ఉండి ఈ రోజున ఇంత గ్రోత్ లేకపోవడానికి కారణం. కానీ ఈ రోజున ఇండియా దీన్ని గుర్తించి ఈరోజు అన్ని దేశాలు ఎకనామికల్గా డెవలప్ అవుతున్నాయి. మరి ఇండియా ఎప్పుడు చూసినా డెవలప్ అవుతున్న కంట్రీ అంటారు కానీ డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు అనలేదు. అసలు వాటి ఏంటి అని చెప్పేసి చూస్తే అన్ని దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క పవర్ అనేది చాలా పెరుగుతూ టర్నోవర్ గవర్నమెంట్కి దీని ద్వారా ఎంతో ఆదాయం వచ్చి ఎంతోమంది ఉపాధి వచ్చి ఈ రోజున ఎకనామికల్గా డెవలప్ అయినాయి అన్ని కంట్రీలు. సో మరి అన్ని కంట్రీలు ఈ బిజినెస్ డెవలప్ చేయడం వల్ల అన్ని దేశాలు డెవలప్ అయినాయి కాబట్టి మన ఇండియాను కూడా డెవలప్ చేయాలంటే ఈ యొక్క ఇండస్ట్రీని మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 2000
సెప్టెంబర్ 9 దీనికంటూ కొన్ని లెగాలిటీ తీసుకొచ్చారు. సో ఎప్పుడైతే లెగాలిటీస్ వచ్చినాయో, లెగాలిటీ తీసుకోవడానికి వచ్చిన అనలైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజున ఒక అంచనా వేశారు. ఏమని? 2025 కల్లా ఈ ఇండస్ట్రీ ద్వారా టోటల్గా ఇండియాలో 64,500 కోట్లు టర్న్ ఓవర్ అయ్యిద్దని ఒక అంచనా. మరి ఈ రోజు చూసుకుంటే 13,000 కోట్లు. మరి ఇన్ ఫ్యూచర్ ఒక మినిమం 5 to 6 ఇయర్స్ లోపే 64,500 కోట్లు టర్న్ ఓవర్ అయ్యిద్ది అంటే మరి మనం గెస్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్ ఇండస్ట్రీ ఇండియాలో ఎంత గ్రోత్ అవుతుంది అనేది. సో అలాంటి పవర్ఫుల్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం. అలాగే దాంతోపాటు చూసుకుంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఈ రోజు 21th centuryలో ఎక్సలెంట్ గా గ్రోత్ అవుతున్న 21 బిజినెస్ అని చెప్తుంది దీన్ని. 21th century ఒక బిజినెస్. సో ఎక్సలెంట్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం. అలాగే దాంతోపాటు చూసుకుంటే అసలు ఈ ఇండస్ట్రీ గురించి ఓవరాల్ గా 1 by 1 చూద్దాం. 1 by 1 నోట్ చేసుకోండి. ఈ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది ఎప్పుడు, ఇప్పుడు గ్రోత్ ఎలా అవుతూ వచ్చింది, రైట్? సో ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఈ ఇండస్ట్రీ అనేది ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1886, 1886లో ఈ ఇండస్ట్రీ అనేది యుఎస్ఏలో స్టార్ట్ అయింది. అది కూడా ఒక లేడీ స్టార్ట్ చేసింది దీన్ని. పిఎఫ్ఈఎల్బి అనే వ్యక్తి ఎవెన్ అండ్ కంపెనీలో పర్ఫ్యూమ్స్ ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫస్ట్ మూవ్ చేసిన ప్రొడక్ట్ ఏంది ఉందంటే ఆ పర్ఫ్యూమ్స్. ఒక లేడీ స్టార్ట్ చేశారు ఈ బిజినెస్ ని 1886 యుఎస్ఏలో. మరి అలాగే ఈ బిజినెస్ అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జరుగుతూ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 170 కంట్రీల్లో బిజినెస్ జరుగుతుంది. దాంతోపాటు చూసుకుంటే తర్వాత ఈ ఇండస్ట్రీని మేరీ కీ అనే వ్యక్తి 1963లో స్టార్ట్ చేసింది. దీన్ని ఇంకా డెవలప్ చేసింది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మన ఇండియాలో ఈ ఇండస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1996లో ఈ యొక్క ఇండస్ట్రీ మన ఇండియాలో స్టార్ట్ అయింది. 1996. సో ఇండియాలో ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు దీనికంటూ కొన్ని లెగాలిటీస్, అంటే ఈ ఇండస్ట్రీలో అన్ని కలిపి ఒక తాడి మీద రావడానికి కొన్ని అసోసియేషన్లో మెంబర్షిప్ ఉండాలని చెప్పి కొన్ని మన ఇండియన్ ఐడిఎస్ఏ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి ఒక తాడి మీద, అంటే అన్ని కలిపి ఈ ఇండస్ట్రీలో కంపెనీలు అన్నీ ఒక తాడి మీద రన్ అవ్వాలని ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి అందులో మెంబర్షిప్ తీసుకుని అలాగే దాంతోపాటుగా ఎఫ్డిఎస్ఏలో కూడా మెంబర్షిప్ ఉండాలని చెప్పేసి 2011లో దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా రన్ చేయాలని చెప్పేసి ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి అందులో కూడా ఈ బిజినెస్ సక్సెస్ చేయాలి అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, జనాలను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా అందరికీ మంచిగా ఉండాలి అంటే ఈ రెండిట్లో ఒక మెంబర్షిప్ ఉండాలని చెప్పేసి ఒక తాడి మీద తీసుకొచ్చి ఈ రోజున ఈ 2 మెంబర్షిప్ ఉన్నాయంటే 100కి 100% జెన్యున్ కంపెనీ అని అర్థం, రైట్? ఈ రోజున డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనం మంచి కంపెనీయా, మంచి ఇండస్ట్రీలో మంచి కంపెనీ కాదా అని డిసైడ్ చేయడానికి ఈ రెండిట్లో మెంబర్షిప్ ఉందా లేదనేది చాలా ఇంపార్టెంట్, రైట్? అలాగే దాంతోపాటు చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి లెగాలిటీస్ వచ్చినాయి ఎప్పుడు అంటే 2016 సెప్టెంబర్ 9 ఈ యొక్క లెగాలిటీస్ వచ్చినాయి. ఆ లెగాలిటీస్ ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. సో అలాగే ఈ లెగాలిటీస్ ని తీసుకొచ్చింది దేని ద్వారా అంటే ఫిక్కీ నామ్స్. ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఫిక్కీ నామ్స్ సెప్టెంబర్ 9, 2016లో రిలీజ్ అయినాయి. ఓకే, ఎప్పుడైతే ఫిక్కీ నామ్స్ వచ్చినాయో అంతా కూడా ఒకే తాడి మీద కంపెనీ ఒక లెగాలిటీస్ ప్రకారం రన్ అయ్యే కంపెనీలు మాత్రమే ఈ రోజున ఆర్ట్ఫుల్ గా సక్సెస్ అవుతూ ఉన్నాయి, రైట్? ఈ ఫిక్కీ నామ్స్ ఏంటి, ఆ ఫిక్కీ నామ్స్ ఏంటి చూసుకుంటే దానికన్నా ముందు అసలు ఓవరాల్ చూసుకుంటే 132 కోట్లు పాపులేషన్ ఉన్న ఇండియా 2016కి చూసుకుంటే 7,800 కోట్లు టర్న్ ఓవర్ చేసింది ఈ ఇండస్ట్రీ ద్వారా. అలాగే 2017, 2018 చూసుకుంటే దాదాపు 9,000 కోట్లు టర్న్ ఓవర్ చేసింది. మరి 2018, 2019 చూసుకుంటే 11,670 కోట్లు టర్న్ ఓవర్ చేసింది. అలాగే 2019, 20 చూసుకుంటే దాదాపు 13,000 కోట్లు టర్న్ ఓవర్ అయింది ఇండియాలో ఈ ఇండస్ట్రీ ద్వారా టర్న్ ఓవర్. మరి కానీ 2025 కల్లా గవర్నమెంట్ పెట్టిన టార్గెట్ ఏంటి అంటే 2025 కల్లా 64,500 కోట్లు అయ్యిద్ది ఒక ఎస్టిమేషన్. అంటే ఎవ్రీ ఇయర్ టర్న్ ఓవర్ పెరుగుతా 2025 కల్లా లాంగ్ ఒక టార్గెట్ ఉందా లేదా? 64,500 కోట్లు అంటే మామూలు విషయమా?
సో ఈ ఇండస్ట్రీ యొక్క ఇండియాలో గ్రోత్ అవ్వడం, ఇన్ ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉందనేది మనం ఇక్కడ ఒక టర్న్ ఓవర్ అంచనా ఎస్టిమేషన్ బట్టి మనం ఒక అంచనా వేయచ్చు. ఎస్, మనం పవర్ఫుల్ ఇండస్ట్రీలో ఉన్నాం, మంచి గ్రోత్ అవుతున్న ఇండస్ట్రీలో ఉన్నాం అని చెప్పేసి మనకు ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. రైట్. అలాగే దాంతోపాటు చూసుకుంటే ఏదైతే ఫిక్కీ నామ్స్ వచ్చినాయో ఆ ఫిక్కీ నామ్స్లో ఉన్న లెగాలిటీస్ ఏంటి అంటే లెగాలిటీస్. సో ఎవరైతే ఈ బిజినెస్లో ఈ ఇండస్ట్రీలో బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలని, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి. ఈరోజు మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే. అలాగే కల్టివేషన్ ఓన్గా ఉండాలి, రీసోర్స్ అండ్ డెవలప్మెంట్ అనేది ఓన్గా ఉండాలి. అలాగే దాంతోపాటు చూసుకుంటే ఎవరైతే ఇక్కడ ప్రోడక్ట్ వాడాలన్నా, దీన్ని బిజినెస్ చేయాలన్నా జాయినింగ్ అనేది ఫ్రీగా ఇవ్వాలి, ఐడి నెంబర్ అనేది ఫ్రీగా ఇవ్వాలి. ఆల్రెడీ మనకి ఐడి అనేది కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అలాగే దాంతోపాటు చూసుకుంటే ఎవరైతే ఇందులో బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి టార్గెట్ పెట్టకూడదు, ఎటువంటి టైం లిమిట్ ఉండకూడదు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు పెట్టకూడదు, ఎటువంటి రిస్క్ ఉండకూడదు, ఎటువంటి కిట్టు ఉండకూడదు. సో ఇంత పెట్టుకోనండి, ఇది ఈ వస్తువులు ఉపయోగపడిన ఇది కిట్ కొనాల్సిందని చెప్పేసి గతంలో కొన్ని కంపెనీలు ఉన్నాయి. కానీ ఈ రోజున ఆ కిట్ మాదిరి కంపెనీలు ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. ఎందుకంటే లెగాలిటీస్లో అదొక పార్ట్. అలాగే దాంతోపాటు చూసుకుంటే ఎవరైతే కన్జ్యూమర్ అనే పర్సన్ వ్యక్తి ప్రోడక్ట్ వాడి అది సాటిస్ఫై కాకపోతే బై బ్యాక్ పాలసీ ప్రకారం మళ్ళీ ఆ వ్యక్తికి ఆ ప్రొడక్ట్ అనేది రిటర్న్ ఇచ్చేస్తే, కంపెనీకి రిటర్న్ ఇచ్చేస్తే మనీ అనేది రిటర్న్ రావాలి. అదే బై బ్యాక్ పాలసీ. అంటే కన్జ్యూమర్ ఎక్కడ కూడా నష్టపోవడానికి అవకాశమే లేదు. రైట్. అలాగే దాంతోపాటు చూసుకుంటే మరి ఇక్కడ ఇన్కమ్స్ ఎలా సంపాదించుకోవచ్చు అంటే ఎవరు ఎంత ఎఫెక్ట్ పెట్టి వర్క్ చేసుకుంటారో వాళ్ళు అంత ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంది. అంతేగాని ముందు జాయిన్ అయ్యాను, ముందు జాయిన్ అయిన పర్సన్కి ఇన్కమ్స్ వస్తే తర్వాత వాళ్ళకి రాదు అంటే లేదు. ఎవరు ఎంత ఎఫెక్ట్ పెడితే వర్క్ చేస్తారు అంత డబ్బు సంపాదించిన అవకాశం ఉంది. అలాంటి పవర్ఫుల్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం. రైట్. అలాగే ఇక్కడ మరి నో మిడిల్ మ్యాన్, మధ్యవర్తులు ఎవరు ఉంటారు కాబట్టి కంపెనీ నుంచి డైరెక్ట్గా మనమే కాబట్టి బయట నష్టపోయేది అన్ని కూడా మనం భర్తీ చేసుకోవడానికి, మనీ సంపాదించుకోవడానికి అవకాశం. ఇది టోటల్గా కంపెనీ యొక్క ఇది. మరి ఈరోజు చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చూసుకుంటే పేపర్స్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి మార్గదర్శకాలని, అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పై డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ డబల్స్ అని, ఇలా ఎన్నో పేపర్స్లో మనకి రావడం జరిగింది. రైట్. అలాగే దాంతోపాటు చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి అపార అవకాశాలని, అలాగే రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్దే అని, ఇలా ఎన్నో 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 మనకి ఈ పేపర్ స్టేట్మెంట్లు డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీ ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మనకి తెలియజేయడానికి ఎవరి అనలైజర్స్ అందరూ కూడా దీన్ని మనకి పేపర్ రూపంలో తెలియజేయడం జరిగింది. రైట్. ఇలా టోటల్గా ఒక ఇండస్ట్రీ యొక్క పవర్ అనేది మనకి ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ప్రెజెంట్ ఎలా ఉంది, ఎలా స్టార్ట్ అయింది, ఇండియాలో ఇప్పుడు ఎలా ఉంది, ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మనం ఈ యొక్క ఇండస్ట్రీ గురించి టోటల్గా ఈ జస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పిందంతా. ఇంకా ఇండస్ట్రీ గురించి మీకు ఇంకా పూర్తి తెలుసుకోవడానికి మనకి టాప్ లీడర్స్ ట్రైనింగ్ జరుగుతూ ఉన్నాయి. వరహాలరెడ్డి గారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి ఇంకా డెప్త్ నాలెడ్జ్ ఇస్తారు. అలాగే మీకు యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉంటాయి. ఇంకా దీని గురించి మీరు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే మనం యూట్యూబ్లో కూడా మనం దీని గురించి నాలెడ్జ్ తీసుకోవచ్చు. ఇలా టోటల్గా మనం ఎంచుకున్న ఇండస్ట్రీ ఎలాంటిది అనేది మనకి ఈ రోజున కొంచెం అర్థమై ఉంటుంది. దీన్ని మనం దాన్ని స్టడీ చేసి ఎస్ ఇలాంటి పవర్ఫుల్ ఇండస్ట్రీలో మనం ఉన్నామా, రైట్, ఇలాంటి ఇండస్ట్రీలో మనం ఉంటే మన డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక నమ్మకం వస్తుంది ఒక వ్యక్తికి. రైట్. మరి కొత్తగా వచ్చిన వ్యక్తి ఎస్ ఇలాంటి పవర్ఫుల్ ఇండస్ట్రీ, నేను ఎంచుకున్న ఇండస్ట్రీ, నన్ను తీసుకొచ్చిన పర్సన్ ఇలాంటి పవర్ఫుల్ ఇండస్ట్రీలో నన్ను తీసుకొచ్చాడని చెప్పేసి ఆయనకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. మరి ప్రతి వ్యక్తి కూడా ఇండస్ట్రీ గురించి తెలుసుకుని ఇండస్ట్రీ బాగుంది సూపర్ అనుకుని హార్ట్ఫుల్గా వర్క్ చేస్తాడంటే చేయడు. మళ్ళీ ఆయనకి ఇండస్ట్రీ బాగుందబ్బా మరి కంపెనీ ఏంటి, ఇలా ఇందాక చెప్పిన ఏదైతే ఉన్నాయో అన్ని డౌట్స్ ఉంటే మనం 1 by 1 ఒక్కొక్క వీలైతే రెండు కలిపి లేదంటే ఒకటైనా కానీ మనం డైలీ డిస్కస్ చేద్దాం ఈరోజు ఇండస్ట్రీ గురించి. సో ఇండస్ట్రీ గురించి టోటల్గా వచ్చిన పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి, ఒకసారి రివిజన్ చేసుకోండి, ఎలాంటి ఇండస్ట్రీలో మనం ఉన్నాం అన్న విషయాన్ని తెలుసుకోండి. ఆ తర్వాత కంపెనీ గురించి మనం రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇది ఈరోజు ఇండస్ట్రీ గురించి. ఓకే.